అవునవును వనజ గారు, ఈ మధ్య పేపర్లో ఎక్కడ చూసినా అత్తల అరాచకాలు, బలైన కోడళ్ళు, భర్తలతో కాపురం చెయ్యనివ్వని అత్తలు అని కోర్టు మెట్లెక్కించిన కోడళ్ళు. ఇదే న్యూస్. నువ్వాపో. అవును వనజ, చాలా రోజుల తర్వాత వచ్చావు. ఏదైనా పనుందా? అవును దుర్గా. ఏంటి ప్రోగ్రాం? మనకు తెలిసిన వాళ్ళ హోటల్ ఓపెన్ అవుతుంది. అందులో కిచెన్ లోని పొయ్యిని వెలిగించాలి. ఆ పొయ్యిని నీ చేత్తో వెలిగించి ప్రారంభిస్తే 10 కాలాల పాటు మంచిగా ఉంటుందని నిన్ను పిలవడానికి వచ్చాను. ఏంటి, పొయ్యి వెలిగించాలా? మా అత్తయ్య చాలా బిజీగా ఉందండి, రాలేదు. మీరు ఇంకెవరినైనా చూసుకోండి. నువ్వాపో. నేను బిజీగా ఉన్నానని నీకు చెప్పానా? అది కాదు వనజ, ఎక్కడైనా హోటల్కి రిబ్బన్ కటింగ్ చేస్తారు గాని పొయ్యికి రిబ్బన్ కటింగ్ చేయడం ఏంటి? ఈ ప్రపంచంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన పిచ్చత్తయ్య. అందులో పొయ్యికి రిబ్బన్ కటింగ్ చేయించడం అదో రకమైన పిచ్చి అనుకుంటా. అయినా నువ్వు వెళ్ళనప్పుడు వాళ్ళు పొయ్యికి రిబ్బన్ కటింగ్ పెట్టుకుంటే మనకెందుకు, నుయ్యికి రిబ్బన్ కటింగ్ పెట్టుకుంటే మనకెందుకు? నిన్ను మాట్లాడతాను చెప్పానా? ఊరుకో. అసలు నేను వెళ్ళను అని నీకు చెప్పానా? మధ్యలో వచ్చి అడ్డంగా వాగుతున్నావు. వనజ, పొయ్యికి రిబ్బన్ కటింగ్ చేయడం అంటే ఇదేదో కొత్తగా వింటున్నాను. ఎంత పెద్ద హోటల్ అయినా మంచిగా రన్ అవ్వాలంటే అక్కడ ఫుడ్ టేస్టీగా ఉండాలి కదా. వంట మంచిగా ఉంటేనే కదా ఎవ్వరైనా హోటల్కి వెళ్లేది. అందుకని ఆ పొయ్యి ఎప్పుడూ మండుతూనే ఉండాలని, ఆ పొయ్యికి ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలన్నదే వాళ్ళ సెంటిమెంట్. అందుకనే వాళ్ళ హోటల్ ఓపెనింగ్ కన్నా పొయ్యి ఓపెనింగ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. నీ చేత్తో ఏ శుభకార్యం మొదలుపెట్టినా మంచి జరుగుతుందని భావించి ఆ పొయ్యి నువ్వు వెలిగిస్తే మంచిదని ఆ ప్రోగ్రాంకి నువ్వే కరెక్ట్ అని వచ్చాను. హోటల్ ఓపెనింగ్ అంటున్నావు అంటే మరి ఫోటోలు, వీడియో కవరేజ్ అదంతా ఉంటుందా? ఇవాళ రేపు ఫుట్పాత్ మీద చిన్న చిన్న టిఫిన్ బండ్లు ఓపెన్ చేస్తేనే పెద్ద సెలబ్రేషన్స్ చేసి ఫోటోలు తీసి వాట్సాప్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో వీటిలో షేర్ చేస్తూ ఉంటారు. పెద్ద పెద్దగా హడావిడి చేస్తారు. అవును దుర్గా, తులసి చెప్పినట్టు ఫోటో కవరేజ్, వీడియో అన్నీ ఉంటాయి. అవసరమైతే పేపర్లో నువ్వు రిబ్బన్ కటింగ్ చేసిన ఫోటో కూడా వేస్తాను. అవునండి, మీరు చెప్పిందంతా బానే ఉంది. కాకపోతే మా దుర్గమ్మొచ్చి హోటల్లో చీప్ గా పొయ్యి అది వెలిగిస్తే ఏం బాగుంటుందండి చెప్పండి. అందుకని మీరు వేరే ఎవరినైనా చూసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. అమ్మో, ఇదేదో ఒకటి చెప్పి ఈ ప్రోగ్రాం మిస్ అయ్యేలా చేసేలా ఉంది. నేను పేపర్లో, టీవీలో వస్తానని దీనికి కుళ్ళు. పొయ్యిని పట్టుకుని చీపంటావేంటే? పొయ్యి మంచిగా ఉంటేనే కదా ఫుడ్ చక్కగా ఉండేది. అయినా పొయ్యి వంటల గురించి నీకేం తెలుసే? పొయ్యి వెలిగించడం అంటే సాక్షాత్తు ఆ అగ్నిదేవుణ్ణి ఆహ్వానించడం లాంటిది. వనజ, నేను తప్పకుండా వస్తాను. నువ్వెళ్ళి మిగతా కార్యక్రమాలన్నీ చూసుకో. వెళ్ళు. వనజ గారు, మీరు కంగారు పడి అనవసరంగా అరేంజ్మెంట్స్ అన్ని చేసుకోకండి. ఏదో మొహమాటానికి పోయి మీ మాట కాదు అనలేక వస్తాను అంటుంది. పాపం మీరు తీరా అరేంజ్మెంట్స్ అన్ని చేసుకున్న తర్వాత ఫోన్ చేసి, వనజా నా కాస్త ఒంట్లో బాలేదు, నేను రాలేకపోతున్నానని చెప్పినా చెప్పేస్తుంది. మా అత్తయ్య వస్తుంది అన్న నమ్మకం నాకు లేదు. తర్వాత మీ ఇష్టం. ఏంటి దుర్గా, తులసి చెప్పినట్లు లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇవ్వవు కదా? దీనికి పొద్దునే పైత్యం ఎక్కువైనట్టుంది. అందుకే పిచ్చి పిచ్చిగా వాగుతోంది. అటువంటిదేం లేదు వనజ, నేనొస్తాను. నువ్వెళ్ళు. నాకెందుకో నమ్మకం కలగట్లేదు. ఇప్పుడు నీకు నమ్మకం కలగాలంటే ఏం చేయాలి? వనజ గారి ముందే నాకు ఒట్టేసి వస్తాను అని చెప్పండి అత్తయ్య. ఒట్టే? నేను పొయ్యి ఓపెనింగ్ కి వెళ్తాను, చాలా? వనజ, ఇప్పుడు నీకు ఓకేనా?
నమ్మకం కుదిరిందా? ఓకే దుర్గా. వనజ గారు, మీరు వెళ్ళి మిగతా పనులు చేసుకోండి. మా దుర్గమ్మత్తయ్యని నేనే దగ్గరుండి తీసుకొస్తాను. థ్యాంక్స్ తులసి. థ్యాంక్స్ దుర్గా. వస్తాను. మరీ ఎక్కువగా చూసుకోకండి అత్తయ్య. ఆ చీర అంత ఏం బాలేదు. ఓపెనింగ్ కి ఈ చీరలో వెళ్తే అసహ్యంగా ఉంటుంది. పట్టు చీర కట్టుకుంటే గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. అసలే అక్కడ ఫోటో సెషన్ ఉందని వనజ గారు చెప్పారు కదా. ఏ చీర కట్టుకోవాలో ఏ నగలు వేసుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వే నాకు చెప్పవసరంలా. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అమ్మ తులసి, ఎలా ఉంది పంచి కట్టావు? అద్దరిపోయింది మావయ్య. నువ్వు మా మావయ్యవి, నా మార్గదర్శివి. ఏమిటే ఆయన అంతలా ములుగు చెట్టెక్కిస్తున్నావు? నట్టింట్లో చెట్లు పుట్టలు ఏవి ఉండవు ఎక్కించడానికి. నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను. చూడు, మా మావయ్య ఎంత రాజసంగా ఉన్నారో. నువ్వు ఇలా ఇవ్వు మావయ్య. ఏంటమ్మా ఇది? దిష్టి చుక్క మావయ్య. పైకి అనడం లేదు గాని అత్తయ్య నీ దర్జాని రెప్ప వేయకుండా చూస్తుంది. ఇంకా బయట వాళ్ళ చూపు పడితే ఖచ్చితంగా నీకు దిష్టి తగులుతుంది. అది పొగట్టం, మీరు పొంగిపోవటం. నేను మిమ్మల్ని 30 ఏళ్ల నుంచి చూస్తున్నాను. ఎన్నడైనా ఇలా దిష్టి చుక్కు పెట్టావా? నాకెప్పుడూ మిమ్మల్ని అంత గొప్పగా పొగడాల్సిన అవసరం రాలేదే. దీనిలా కాకాలు పట్టాల్సిన అవసరం అంతకంటే రాలేదు. నేనే అవసరం కోసం పొగడ్డం లేదు అత్తయ్య. అమ్మ పుట్టిల్లు మేనమావకు తెలీదా అన్నట్టు నీ సంగతి నాకు తెలీదా? బాగా చెప్పావత్తయ్య. నీకు తెలిసిందంతా అబద్ధాలే గాని నువ్వేంటత్తయ్యా ఇంత త్వరగా రెడీ అయ్యావు? ఇందాక వనజ గారు ఫోన్ చేస్తే మా అత్తయ్య రెడీ అవ్వడానికి ఎంత లేదన్నా గంట పడుతుంది అని, తర్వాత వస్తాము అని చెప్పాను. అత్తయ్య, నిన్ను దెప్పి పొడుస్తోంది చూడు. అయినా నిన్నలా ఎవరు చెప్పమన్నారే? నీలాగా నాకు ఫేషియల్స్, మేకప్లు ఇవేవి అవసరం లేదు. వంకీలు, వడ్డాణాలు ఇవేవి పెట్టుకోను. సింపుల్ గా వెళ్ళడమే డిగ్నిటీగా ఉంటుంది. కరెక్ట్ గా చెప్పావత్తయ్య. నువ్వు నేత చీర కట్టినా పట్టు చీర వ్యాలీ చేస్తుంది. నువ్వు ఆపవే, ప్రాంప్టర్ లాగా వంత పాడకు. అయినా నువ్వు పట్టు చీర కట్టినా వాయు చీరలాగా వాల్యూ తగ్గుతుంది. నువ్వేదో అంటావు గాని అత్తయ్య, నువ్వెప్పుడు రెడీ అవ్వడానికి అర్ధగంట తీసుకుంటావు కదా. ఇవాళ చీఫ్ గెస్ట్వి కాబట్టి గంట అన్నాను అంతే. గంట దాకా వెళ్ళొద్దు అంటావా? అమ్మో, అలా ఎందుకు? ముందు వెళ్తే సంతోషిస్తుంది. తన తరపున నన్ను దగ్గరుండి తీసుకురమ్మంది కదా. పదండి అత్తయ్య. పదండి. వెంట పెట్టుకుని రమ్మంది అన్నావు. కారేది?
వెంట పెట్టుకుని రమ్మందే కాని కార్ ఎక్కించుకుని రమ్మని ఏమైనా చెప్పిందా? అంటే చీప్ గెస్ట్ ని నడిపించుకుంటూ చీప్ గా తీసుకెళ్తావా? నువ్వు అరవకే అత్తయ్యా, 4 అడుగులు అంతే. దీనికే కారు అది అంటే ఓవర్గా ఉంటుంది. 4 అడుగులా? షార్ట్ కట్ లో తీసుకెళ్తాను. సరే పద. ఇటెక్కడికే? అదే అత్తయ్య, షార్ట్ కట్. మీరు రండి అత్తయ్య, పోయి ఓపెనింగ్ దగ్గరికి నేను తీసుకువెళ్తాను కదా నిన్ను. వీధిలో ఎవరైనా నిన్ను ఎక్కడికి అంటే పొయ్యి మంటకి అంటే బాగోదు కదా. పదండి అత్తయ్య. అత్తయ్య ఏంటే? ఒసే ఏంటి ఇదంతా? నన్ను పిచ్చిదాం చేయాలని చూస్తున్నావా? అతి తెలివి ప్రదర్శిస్తే పళ్ళు రాల్తాయి. ఆవేశపడకత్తయ్యా, ఆగు. నువ్వు పొయ్యి ఓపెనింగ్ కి ఒప్పుకున్నావా లేదా? ఇక్కడ కాదు, ఆ వనజ నా పేరును హోటల్ పెట్టి నా హస్తవాసి మంచిదని నాతో పొయ్యి వెలిగించాలని అడిగితే ఒప్పుకున్నాను. అదే అత్తయ్య, నీ హస్తవాసి మంచిదని నేను నమ్ముతున్నాను. ఎలాగూ నువ్వు వేరు కాపురం పెట్టాలి అన్నావు కదా, అంటే నాకు వేరే కుంపటి తప్పదు కదా. నీ మాటకి విలువిచ్చి నిన్ను గౌరవించి నేను బయట పోయి పెట్టుకున్నాను. బయట వాళ్ళే నీ చెయ్యి మంచిది అన్నప్పుడు నేను ఈ ఇంట్లో ఉండేదాన్ని. నేనెలా నిన్ను కాదనుకుంటాను అత్తయ్య. అందుకే మా అత్తయ్యగా పెద్దదానిగా నీ చేత్తోనే నా పొయ్యి వెలిగించాలని నిర్ణయించుకున్నాను అత్తయ్య. నువ్వు తొలిగా వెలిగించి నన్ను ఆశీర్వదిస్తే మా కాపురం పాలు పొంగులా సాగుతుందని నా ఆశ. కాదనుకత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్. ఏంటి ఇది? అంతగా అడుగుతుంది కదా. మీరు కాస్త ఆగుతారా? అత్తయ్య, నువ్వు కాదనుకత్తయ్య. నేను వెలిగించనే. నువ్వు అలా అంటే నువ్వు వంట చేసే పొయ్యి మీదే వండుకోవాల్సి వస్తుంది. మరి అది వేరే కొంపటి అనిపించుకోదు, ఆలోచించుకో. నువ్వు నా వంటింట్లోకి రాకూడదు. అయితే నువ్వు ఈ పొయ్యి వెలిగించాలి. వెలిగించాయి అత్తయ్య, లేకపోతే ఇది నిజంగానే వంటింట్లోకి వెళ్ళి వంటలు మొదలు పెడుతుంది. కరెక్ట్ గా చెప్పావే. మంటలు పెట్టించే విషయంలో నువ్వు చాలా కరెక్టే. ఏమత్తయ్యా, వెలిగిస్తావా లేదా నేను షిఫ్ట్ అవ్వనా? అవసరం లేదు, వెలిగిస్తానులే. నాకు తెలుసత్తయ్యా, పొయ్యి వెలిగిస్తా అని నాకు ఒట్టేసిన దానివి. మాట తప్పవుగా.
నువ్వు వంటగదిలోకి రాకూడదని ఒప్పుకుంటున్నాను. అలాగే కానీ రండత్తయ్యా. ఆగాగు, ఫోటో తీస్తాను. కొంచెం నవ్వు. టూత్ పేస్ట్ అట్లా కాదు, పొయ్యి వెలిగించేలా ఉండాలి. అరే మా ఆవిడ మజాక. అడ్డే సూపర్. జిందాబాద్ దుర్గమ్మ, జిందాబాద్ దుర్గమ్మ. జిందాబాద్ కొట్టు దుర్గమ్మ. జిందాబాద్ 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 జిందాబాద్. చాలా ఏంటి అత్తయ్య, మావయ్య, నన్ను ఆశీర్వదించండి. అంతా మంచి జరగాలమ్మా. మీ కాపురం 3 పువ్వులు 6 కాయల్లా సాగిపోవాలి. థ్యాంక్స్ మావయ్య. అత్తయ్య, తొందరలో మనిద్దరం వంటింట్లో కలిసి వంట చేయాలని దీవించత్తయ్యా. అదే కుదరదు. నీ వంట నీదే, నా వంట నాదే. లే. సరే, పాలు పొంగిద్దు గాని రా. మంటలు పెట్టడంలో అత్తయ్యే ఫస్ట్. నోర్మవే, ఏం అవుతున్నావో తెలిసే అవుతున్నావా? దానికి అంత తెలివే ఉంటే దాని కాపురాన్ని చేజేతులా ఎందుకు కాల్చుకునేది? ఇప్పుడు దాని కాపురం సంగతి ఎందుకు? నీ కాపురం నువ్వు వేడు. అలాగే. అత్తయ్య, ఓ చెయ్యి రా. పదవే పోదాం. ఏ మీరిక్కడ తినే వస్తారా? అమ్మ తులసి, మొత్తానికి మీ అత్తయ్యతో పొయ్యి వెలిగించేలా చేశావు.
ఏమండోయ్ భోజనానికి రండి. వస్తున్నాను. ఆదిత్య, ఆదిత్య, భోజనానికి రా.